మంచు ఫ్యామిలీ మధ్య ఆస్తి గొడవలు ఇంకా అలానే కొనసాగుతున్నాయి. నా ఆస్తి నా ఇష్టం, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాం, దానిపై పిల్లలకి ఏ హక్కు లేదంటూ మోహన్ బాబు బహిరంగంగానే చెప్పారు. అయితే నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మాభిమానం గొడవ అంటూ మనోజ్ అంటున్నారు. ఈ వివాదం తండ్రి కొడుకులతో మొదలై అన్నదమ్ముల గొడవగా తయారైంది. మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా సెటైర్లు కూడా వేసుకుంటున్నారు. ఇటీవల ఏకంగా కన్నప్ప సినిమా గురించి మనోజ్ వేసిన కౌంటర్లు చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ వివాదానికి మరి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ వివాదం మనోజ్తో గొడవపై విష్ణు ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్ చేశారు. ఈ వివాదంలో తన తల్లి ఎవరి వైపు ఉన్నారంటూ అడిగిన ప్రశ్నకి విష్ణు ఆన్సర్ ఇచ్చారు. మా అమ్మ కొట్టేలా ఉంది. మా అమ్మ నన్ను ఎప్పుడు కొడుతుందని భయంగా ఉన్నాను. దీనికి ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదని తెలిసి కోపంగా ఉంది. ఆల్మోస్ట్ అన్నీ సద్దుమణిగిపోయాయి. ఇంకా జరగాల్సింది జరుగుతుంది. మా అమ్మ ఎప్పుడు కొడుతుందా, ఎప్పుడు తిడుతుందా అన్నట్లు ఉంది. ఆవిడతో ఎక్కడ 10 నిమిషాలు మాట్లాడినా తిట్టడం మొదలు పెడుతుంది. నాకు భయంగా ఉంది మాట్లాడుతుంటే. అమ్మ నలిగిపోయినట్లు ఈ ఇష్యూలో ఎవరూ నలగలేదు. డీలో బ్రహ్మానందం గారు కొట్టినట్లు ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని కొడుతుంది. అది ఏదో ఒక రోజు జరుగుతుంది. ఏదో ఒకటి తీసుకుని కొట్టేస్తుంది. ఎంత నవ్వుతూ మాట్లాడినా ఇది ఓ ఎమోషనల్ విషయం నాకు అంటూ విష్ణు అన్నారు. ఇక మనోజ్ మౌనికని పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ గొడవలు మొదలయ్యాయా అని అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చేందుకు విష్ణు నిరాకరించారు. అలా ఆస్తి తగాదా అంటూ మీడియా చేస్తున్న హడావిడి కూడా కరెక్ట్ కాదంటూ కౌంటర్లు వేశారు. తన తండ్రి సంపాదించిన ఆస్తిని అడిగే హక్కు మనోజ్కే కాదు, మా ఎవరికీ లేదన్నారు. ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టమంటూ విష్ణు చెప్పారు. అయినా మా పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదన్నారు విష్ణు. ఇక మనోజ్ చేస్తున్న గొడవలు రచ్చపై కూడా ఇండైరెక్ట్ కమెంట్లు చేశారు. మాటల కంటే చర్యలే ఎక్కువ సమాధానాలు ఇస్తున్నాయని అందరూ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.